ఏంటి? యా. ఈసారి బిగ్ బాస్ సీజన్ ఎలా అనిపిస్తుంది? సీజన్ 8 అయితే టాప్ 5 లో ఉన్నారు. అందరూ టాప్ 5 లో ఉన్నారు అంటేనే వాళ్ళ కష్టం వాళ్ళ కృషిని అర్థం చేసుకుని అందరూ కూడా ఎవరికి నచ్చిన కంటెస్టెంట్ వాళ్ళనైతే టైటిల్ విన్నర్ అవ్వాలని సపోర్ట్ చేయండి. కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ రేస్ లో ముగ్గురే నాకు చాలా బాగా దగ్గరగా అనిపిస్తున్నారు. ఆ ముగ్గురు కూడా నబీల్ అండ్ నిఖిల్ అనుకున్నారు. గౌతమ్ క్యాంపెయిన్స్ అందరూ చేస్తారు. లాస్ట్ స్టేజ్ కి వచ్చేసింది. టాప్ 5 లో ఉన్నారు కాబట్టి పిఆర్ఓస్ ప్రమోషన్స్ ఇవన్నీ కామనే. ఒక కొత్త సినిమా తీద్దామంటే మనం కూడా చేస్తాం. ప్రమోషన్ చేయకుండా జనాల్లోకి అయితే వెళ్ళదు. అలాగే ఓటింగ్స్ కోసం కూడా ప్రమోషన్ జరుగుతాయి. కానీ మోర్ దెన్ ఎక్కువ బజ్ ఉన్నది ఎవరికి అంటే ఈ ముగ్గురులో గౌతమ్. ఖచ్చితంగా ఈ టైటిల్ విన్నర్ ఎవరు అంటే ఖచ్చితంగా నేను చెప్పగలను గౌతమ్ కృష్ణ. దాంట్లో డౌట్ లేదా అంటే నిఖిల్ కి గెలిచే స్కోప్ లేదా అంటే నిజంగా తన కష్టాన్ని మొన్న అన్నట్టయితే గుంపులోనే ఉంటున్నాడండి ఎప్పటి వరకు కూడా నిఖిల్. ఇప్పుడు సెటిల్ అయినోడే కానీ అద్దె కొంపలోనే ఉంటున్నాడు అంటే ఇప్పటి వరకు కూడా. ఒక ఇల్లు కట్టాలి మా అమ్మ నాన్నకి అన్నాడు. చాలా మంచి థాట్. దాన్ని చూసి కూడా మీరు కొంచెం రిలీజ్ అయ్యి కొంచెం ఓటింగ్ చేస్తే మంచిదని నా ఒపీనియన్. నేను ఎవరు గెలిచినా నేను ముగ్గురులో యాక్సెప్ట్ చేస్తాను. అండ్ నబీల్ అండ్ గౌతమ్ మనోడు నిఖిల్ వీళ్ళు గెలిచి నాకు మనస్ఫూర్తిగా ఒక టైటిల్ అయితే మంచి వ్యక్తికి వెళ్ళిందని ఒక ఫీలింగ్ తో ఉంటా. అంటే నేను నబీల్ని ఎందుకు సెకండ్ ప్లేస్ లో పెడతలేదంటే నా ఫేవరెట్ అయినప్పటికీ కూడా పృథ్వీతో ఎప్పుడైతే కొంచెం మింగిల్ అయ్యాడో సీజన్ 12th వీక్ 13th వీక్ అది చాలా దెబ్బయింది. అతను బయటకు క్లోజ్ అవడం చాలా దెబ్బయింది. అప్పటిదాకా పృథ్వీ అనేవాడిని ఒక చీడపురుగులో చూసి నబీలు పృథ్వీతో ఎప్పుడైతే దగ్గర అయ్యాడో అంటే యాక్చువల్గా బయటకు వచ్చిన దగ్గర అవ్వచ్చు. గేమ్లో అలా దగ్గర అవ్వడం జనాలకు నచ్చల. నబీల్కి కొంచెం డిసడ్వాంటేజ్ అయింది. కాబట్టి ఆ కోణంలో నబీల్కి ఓటు సడన్ గా తగ్గిపోయింది. అసలు నిఖిల్ గౌతమ్ కంటే ఎక్కువ ఓటు బ్యాంకింగ్ ఉన్న ఏకైక కంటెస్టెంట్ నబీల్. అలాంటోడు ఇవాళ వాళ్ళని బతులాడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నాకు కూడా కొంచెం బజ్ క్రియేట్ అవనివ్వండిరా అని ఆ టైప్ లోకి దిగజారిపోయారు. ఇప్పటి వరకు తప్పు చేయకుండా, ఎటువంటి ఫ్లట్టింగ్ చేయకుండా, ఎటువంటి బ్యాక్ పిచ్చింగ్ చేయకుండా కొంచెం జెన్యూన్ గా చాలా మెచ్యూర్ గా ఆడిన వ్యక్తి నబీల్. వయసులో చిన్నోడైనప్పటికి కూడా ఆటలో మట్టికి పెద్ద మనసు ఉన్నాడు. రోహిణి ఎలిమినేట్ అయింది, విష్ణుప్రియ ఎలిమినేట్ అయింది. వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఇద్దరు కూడా ఒక రంగం చెప్పాలంటే ఇద్దరులో ఎవరు బెస్ట్ అంటే నాకు రోహిణియే బెస్ట్. రోహిణి నేను టాప్ 5 లో చూస్తాను అనుకున్నా, ప్రేరణ చూడవలసి వచ్చింది. రోహిణి నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేశా. ఎందుకంటే ఆమెకి ఆటకి తగ్గట్టుగా అసలు ఎంత ఎఫెక్ట్ పెట్టిందంటే అంత బాడీ మగోడిని పిండి చేసింది, పిప్పి చేసింది. అసలు నీకన్నా కానీ కొమ్ములు తిరిగినోడిని చేసినోడిని నువ్వు ఎందుకు పనికిరావన్నవాడిని ఆడికి వచ్చింది రోహిణి. నిజంగా కూడా టాప్ 5 లో కూడా చూపించేది. ఒక రీజన్ ఎలిమినేట్ అయిపోవడానికి ఒకటే కారణం, నామినేషన్స్ మోర్ దెన్ టైమ్స్ రాకపోవడమే బజ్ లేదు. అదొక్కటే రీజన్, ఇంకేమీ లేదు. అంటే చాలా మంచి ఆర్టిస్ట్ ఉన్నాయి. భవిష్యత్ అయితే బెస్ట్ కమెడియన్ నేను చెప్తున్నాగా. కోయేశ్వర్ల గొంతుకుని పెట్టమంటే అబ్బాబాబాబా ఆ పచ్చడి నాకేది ఉంటది కదా సంథింగ్ దేశముద్రలో ఆ డైలాగ్ ఇప్పుడు కూడా కళ్ళ కట్టినే చెప్పుద్ది. మంచి టాలెంటెడ్స్ అవినాష్ అండ్ రోహిణి. వాళ్ళు లేకపోతే అసలు ఈ సీజన్ ఫెయిల్ అయిపోయింది. ఒక మాటలో చెప్ప ఈ రోజున ఎంటర్టైన్మెంట్స్ లోపల ఉన్నాడు కానీ అవినాష్ నిజంగా కమెడియన్ లాగానే చూస్తున్నారు జనం. మీరు ఆట చూసి మాట తీరు నిన్న ఎపిసోడ్ పాడాడు. నాకు బలగం సినిమా గుర్తొచ్చింది. లాస్ట్ లో క్లైమాక్స్ అందరి గురించి ఒక్కొక్కరి గురించి చెప్తా ఉంటే ఆ పాట పాడి అబ్బా ఇంత మంచి కంటెంట్ టాప్ 5 లోనే చూస్తున్నారు అని. అంత మంచి యాటిట్యూడ్ ఉన్న అవినాష్, అంత మంచి కమెడియన్ ఉన్నా కానీ ఓటు బ్యాంకింగ్కి వెళ్ళేసరికి మన ఓటు అంటే మన ఓటు మీద అసలు ఇంట్రెస్ట్ ఉండట్లా. ఆ ఓటు వేయాలి నొక్కాలి అని ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ లేకపోవడం కారణం కమెడియన్ అని ఒక చిన్న చూపు. నిజంగా కమెడియన్స్ ఇప్పుడు దాకా గెలవలేదు. ఐ అప్రిషియేట్ దట్. టాప్ 5 లో చూద్దాం అనుకున్నాను కానీ ఉంటది అనుకున్నాను కానీ లేదు అంటే ఏమీ లేదు. కానీ ఆ అమ్మాయి ఊపు చూస్తుంటే నాకు అనిపించింది ఏం ఆడకన్నా అందరూ సపోర్ట్ చేసి గెలిపిస్తూనే వచ్చారు. ఒక్కసారిగా అక్కడ డౌన్ ఫాల్ అయిందంటే నాకు అనిపించింది, ఓహో ఇన్నాళ్ళకి జనాలకి ఎర్త పుట్టింది విష్ణుప్రియ మీద, ఇంకా చాలా అనుకున్నారు జనం అన్న ఫీలింగ్ అయితే నాకు క్రియేట్ అయింది.
అక్కడ హ్యాపీయే, కానీ టాప్ 5 లో ఉంటే ఏమన్నా విన్నింగ్ రేషియోని మార్చేది. అర్థమైంది. అప్పుడు ప్రేరణ, నబీల్, అవినాష్ మార్చలేకపోతున్నారు. వాళ్ళిద్దరు టాప్ 5 లో ఉన్నారు, ఉన్నప్పటికీ కూడా వాళ్ళిద్దరు విన్నింగ్ రేషియోని మార్చాలి. అసలు ఎవరికి వెళ్తుందో ఈసారి కప్పు అన్నట్టుగా ఉండాలి, కానీ అక్కడ అదేం కనబట్టలేదు. ఒక్క ఫిక్స్ అయిపోయారు. నబీల్ అయితే, నిఖిల్ అయితే, గౌతమ్ అయితే, అంతే. ఈ రెండింటిలోనే జరుగుద్ది విన్నింగ్. అని ఈ పర్టికులర్ ఎవరైతే ఉన్నారో విష్ణుప్రియ గనక టాప్ 5 లో ఉంటే మార్చేసేది మొత్తం. విన్నింగ్ రేషియో మొత్తం కూడా విష్ణుప్రియ వైపు వెళ్ళేది. అర్థమైంది. అప్పుడు రాజకీయ పార్టీలాగా ఆలోచిస్తే వీళ్ళిద్దరు ఓట్లని చేల్చగలిగే సత్తా విష్ణుప్రియకు ఉండేదే అని నా ఒపీనియన్. ఆ రకంగా ఆట ఆడింది ఏదో పొడిచిందని కాదు నేను చెప్పేది. ఒక రకంగా చేల్చాలి కదా, ఓట్లు చేల్చాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎలాగైతే ఏకమైందో ఆ ఏకమై ఉన్న ఓటింగ్ని ఈ విష్ణుప్రియ ఉంటే చీల్చేసింది. ఇప్పటి వరకు తక్కువ ప్రకారం వచ్చిందేమో ఇంత దూరం అని నేను అనుకుంటున్నాను. చాలా తప్పది. అభిమానంతో, ప్రేమతో ఓట్లేశారు. చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. సాయి శక్తుల నేను ఎన్నిసార్లు బ్యాక్ పిచ్చింగ్ చేసిన, ఎన్నిసార్లు తిట్టినా, నేను ఎన్నిసార్లు ఆ అమ్మాయిని డిమోటివేట్ చేసి